రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో సమస్యలంటూ మీడియా కథనాలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పందించారు. 5 ఏళ్లలో జగన్ చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలున్నాయని 3 రోజులుగా మీడియాలో అడ్డగోలుగా రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల అభివృద్ధిని జగన్ విమర్శించి నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో తాము బీసీ హాస్టళ్లను అభివృద్ధి చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు సస్యశ్యామలుగా ఉంది అంటే కారణం అన్న నందమూరి తారక రామారావు గారు, మరి అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. హెచ్ఎన్ఎస్ ఈ నదుల అనుసంధానం సృష్టికర్తే అన్న నందమూరి తారక రామారావు గారు. మరి మీరు 19లో ఏ విధంగా కాలువల్లో నడిచారో మేము చూసాం. కాలువలు వెడల్పు చేసేస్తాం, రాయలసీమను సస్యశ్యామలం చేసేస్తాం, చేసి ప్రతి ఎకరంకి నీళ్లు ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఈ రోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి 1924లో మీరు రాయలసీమకు ఎంత ప్రాజెక్టు ప్రకటించారో విషయం కూడా మీరు తెలియజేయాలి. మరి రాయలసీమకు మీరు ఇచ్చింది 515 కోట్లు. మరి ఈ రోజు 5 ఏళ్లకు గాను మీరు చేసింది అంతైతే ఈ రోజు మేము హెచ్ఎన్ఎస్ కి సుమారుగా కూటమి ప్రభుత్వంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 24-25 ఆర్థిక సంవత్సరంలో 6,613 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు పోలవరం పూర్తి అయ్యింటే ఎక్కువగా లబ్ధి పొందేది మన రాయలసీమని. మరి రాయలసీమ ద్రోహి ఎవరు? మీరేం చెప్పారు? పోలవరం ఎప్పుడు పూర్తి అయిపోతుందన్నారు. మరి ఈరోజు పోలవరం పూర్తి అయితే రాయలసీమ ఏదైతే నందమూరి తారక రామారావు గారు రాయలసీమ రతనాలసీమగా ఉండేది, అది రాళ్లసీమగా మారిపోయింది. మళ్లీ రతనాలసీమగా మారాలంటే పోలవరం పూర్తి అయితే ప్రతి ఎకరంకి నీళ్లు ఇస్తాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఈ రోజు ఉపాధి చూపిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాక, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కి అర్థం కాక ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం జీర్ణించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరొకసారి కూడా మీ అందరికీ తెలియజేసేది ఒకటే, మీరు చర్చించడానికి రావటానికి మీరు నీతి నిజాయితీ ఇప్పుడైనా మీలో ఏమైనా జ్ఞానం జరిగింటే మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ప్లేస్ డిసైడ్ చేయండి. మీ మాజీ మంత్రులు, బీసీ శాఖ మంత్రిగా పనిచేసిన మంత్రులు కావచ్చు, మీరు కావచ్చు, మేము ఈ ఒక్క సంవత్సరంలో